వేసవి అనగానే మండిపోయే ఎండలు, ఆపై వేడి, ఉక్కబోతలు, డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు మన కళ్ల ముందు కదులుతాయి. నిజమే. అయితే వీటికి తోడుగా ముక్కు నుంచి తరచుగా రక్తం కారటం అనేది కూడా ఈ ఎండాకాలంలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తరచూ ముక్కు నుంచి రక్తం కారటం వల్ల పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎండవేడికి ముక్కులో నుంచి అతి సూక్ష్మమైన రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల వాటి నుంచి రక్తస్రావం జరుగుతుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్ని, పెద్దల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేసే ఈ సమస్యకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా సమ్మర్లో చాలామందికి పిల్లలకి కానివ్వండి, కొంచెం వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళకి ముక్కులోంచి బ్లీడింగ్ రావడం అనేది కామన్గా మనం చూస్తుంటాం. అయితే ముక్కులోంచి బ్లీడింగ్ రావడానికి మనం బ్రాడ్గా 2-3 కేటగిరీస్లో మనం దీన్ని చూడొచ్చు. ఒకటి, కొంతమందికి సహజంగా మాటికి పొలిటికల్గా పిల్లల్లో ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ముక్కుని బాగా నలుపుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇది సహజంగా జరుగుతుంది. అది వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితి. రెండవది, బీపీ బాగా ఎక్కువ అవటం వల్ల వచ్చేటువంటి ముక్కులోంచి బ్లీడింగ్. ఇది కొంచెం పెద్దవాళ్లలో, బీపీ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఎక్కువగా గమనిస్తుంటాం. నిద్ర లేదు, టెన్షన్స్ బాగా ఉంటున్నాయి, అటువంటి పరిస్థితుల్లో కారం ఎక్కువగా తింటున్నారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు, అలాంటి పరిస్థితుల్లో దీన్ని గమనించడం జరుగుతుంది. మూడవది, ఏదన్నా బ్లీడింగ్ డయాథసిస్ అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో, అంటే రక్తం పలచబడి తొందరగా బ్లీడింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో, అది రకరకాల జబ్బులు కావచ్చు. ప్లేట్లెట్స్ పడిపోవటం దగ్గర నుంచి, బ్లడ్లో క్లాటింగ్ ప్రోటీన్స్ తగ్గటం దగ్గర నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ లోపల మనం దీన్ని గమనిస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ముక్కులోంచి బ్లీడింగ్ వస్తుంది అంటే ప్రాథమికంగా దానికి కోల్డ్ ప్యాక్, ఏదన్నా చలువ చేసే పదార్థం కానీ చల్లని పదార్థం కానీ దానికి పెట్టడం. చల్ల నీళ్ళలో ముంచినటువంటి తుండుగుడ్డ మిక్స్ చేసి, అంటే దాన్ని నీళ్ళలో ముంచి పిండి దాన్ని ముక్కుకి గట్టిగా అదిమి పెట్టడం, నోటి ద్వారా పీల్చేటట్టు చేయటం, తద్వారా ముక్కుని అదిమి పెట్టడం మనం చేయగలిగినటువంటి ప్రాథమికమైనటువంటి జాగ్రత్త. సెకండరీగా డాక్టర్ గారికి చూపించుకొని మనకి ఏ ప్రాబ్లం వల్ల బ్లీడింగ్ అవుతుందో చూసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్స అనేది సెకండరీగా ఉంటుంది. బట్ ఏదన్నా ఎండతో వస్తుంటే కనుక వేడిని అవాయిడ్ చేయటం, ఎండాకాలంలో మసాలాలు, కారం ఇటువంటి పదార్థాలు అవాయిడ్ చేయటము, వేడి పదార్థాలు అవాయిడ్ చేయడం లాంటివి మనం తీసుకోగలిగినటువంటి ఇంకో జాగ్రత్త.